హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనరల్గా ఎస్బీఐలో నెట్ బ్యాంకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్కి ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది కదండి. ఇది దేనికి అంటే డబుల్ సెక్యూరిటీ కంట్రోల్ కోసం అన్నమాట. మీరు మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి అన్నా, ఈమెయిల్ అప్డేట్ చేయాలన్నా, లాగిన్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి అన్నా, అలాగే న్యూ ఏటీఎం కార్డ్ అప్లై చేయాలన్నా, ఏటీఎం పిన్ జనరేట్ చేయాలన్నా ప్రొఫైల్ పాస్వర్డ్ కంపల్సరీ అండి. మరి ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారా? అబ్బా మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలా అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ స్టెప్స్ కనుక ఫాలో అయితే మీ దగ్గర హింట్ క్వశ్చన్ లాంటివి ఏవి లేకపోయినా, అలాగే మీరు బ్యాంక్కి వెళ్ళే పని కూడా లేకుండానే 5 నిమిషాల్లో ఇంట్లోనే ఉంటూ చాలా ఈజీగా మీ ఏటీఎం కార్డ్తో ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. ప్రొఫైల్ పాస్వర్డ్ని రీసెట్ చేసే ముందు మీ దగ్గర ఉండాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, 1 ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్, 2 రిజిస్టర్డ్ మొబైల్. ఇది దేనికి అంటే ఓటీపీస్ అన్నీ కూడా దీనికే వస్తాయండి. 3 మీ ఏటీఎం డెబిట్ కార్డ్ అనమాట. ఈ 3 ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్లో మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ని రీసెట్ చేయడం కోసం ముందుగా మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇందులో అడ్రస్ బార్లో www.onlinesbi.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇందులో పర్సనల్ బ్యాంకింగ్లో లాగిన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు లాగిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎస్బీఐ లాగిన్ క్రెడెన్షియల్స్తో యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే క్యాప్చా ఈ 3 ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ ఎస్బీఐ డాష్బోర్డ్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ని చేంజ్ చేయడం కోసం ఎస్బీఐ డాష్బోర్డ్లో ప్రొఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. 1 లాగిన్ పాస్వర్డ్, 2 ప్రొఫైల్ పాస్వర్డ్. ప్రొఫైల్ పాస్వర్డ్ ట్యాబ్ని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఫర్గెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఓటీపీ అడుగుద్ది. మీరు రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చి యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట. అంటే మీరు ఆల్రెడీ మీ ప్రొఫైల్ పాస్వర్డ్కి హింట్ క్వశ్చన్ ఇస్తే అది మీకు గుర్తుంటే కనుక ఈ ఆప్షన్ ద్వారా మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ని రీసెట్ చేయొచ్చండి. 2 బై విజిటింగ్ బ్రాంచ్. అంటే ఇది ఆఫ్లైన్ ద్వారా మీరు ఎస్బీఐ బ్రాంచ్ను విజిట్ చేసి ప్రొఫైల్ పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. మరి 3వది ఏంటి అంటే అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ అండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసే ఆప్షన్ ఇదేనండి. మీ దగ్గర హింట్ క్వశ్చన్ లాంటిది లేకపోతే, ఒకవేళ మర్చిపోయినా మీరు మీ ఏటీఎం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి ఇంటి నుంచే ప్రొఫైల్ పాస్వర్డ్ని చేంజ్ చేయాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అండి. కాబట్టి ఇప్పుడు అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి వస్తుంది. ఒకవేళ మీ అకౌంట్కి మల్టిపుల్ ఏటీఎం కార్డ్స్ ఉంటే మీరు ఏ ఏటీఎం కార్డ్ ద్వారా రీసెట్ చేయాలో అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అంతా ఓకే అనుకుంటే కనుక ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ కార్డ్ నెంబర్ అలాగే మీ కార్డ్ డిస్ప్లే నేమ్, కార్డ్ మీద ఏ పేరు అయితే ఉందో అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే కార్డ్ టైప్ అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుందండి. మీరు ఇక్కడ కార్డ్ నెంబర్ దగ్గర ఆప్షన్ని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డెబిట్ కార్డ్ వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుందండి. దానికోసం మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ కార్డ్ నెంబర్ ఓకే కదా. అండ్ అలాగే మీ కార్డ్ ఎక్స్పైరీ డేట్, ఇక్కడ మంత్ అలాగే ఇయర్, కార్డ్ హోల్డర్ నేమ్ మీ కార్డ్లో ఏదైతే ఉందో అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే పిన్, ఇక్కడ పిన్ అంటే ఏం కాదండి, మీ ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ ఇవ్వాలి. 4 డిజిట్ పిన్ ఉంటుంది కదా, మీరు ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడానికి ఏదైతే పిన్ నెంబర్ యూజ్ చేస్తారో ఆ పిన్నే యూజ్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి మీకు కనిపిస్తున్న ఈ క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూస్తారు కదండి, సక్సెస్ ట్యాబ్ ఓపెన్ అయింది. సో ఆటోమేటిక్గా మీకు సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనే ఈ ట్యాబ్లోకి మీకు రీడైరెక్ట్ చేస్తుందండి. మరి ఈ ఎస్బీఐ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే దీనికంటూ ఒక ఫార్మాట్ ఉందండి. మీరు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా పడితే అలా ఇస్తే ఎస్బీఐ యాక్సెప్ట్ చేయదండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్మాట్లోనే ఇవ్వండి. అలా అయితేనే ఎస్బీఐ మీ ప్రొఫైల్ పాస్వర్డ్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. దీనికోసం ముందుగా మీ ప్రొఫైల్ పాస్వర్డ్ లెంత్ ఎంత ఉండాలి అంటే 8 to 20 క్యారెక్టర్స్ మధ్యలో మీ ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలండి. ఈ 8 to 20 క్యారెక్టర్స్ కూడా ఒక కాంబినేషన్ అయి ఉండాలి. అంటే ఇందులో మీకు ఆల్ఫాబెట్స్ అదేనండి ఏబిసిడీలు, ఇది కూడా లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అండి, స్మాల్ ఆల్ఫాబెట్స్, అలాగే అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. ఏబిసిడీలో స్మాల్ లెటర్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్ అయి ఉండాలి. అదేవిధంగా న్యూమరికల్ డిజిట్స్ కూడా, న్యూమరికల్ డిజిట్స్ అంటే నెంబర్స్ అండి, 1 2 3 4 ఇలా అన్నమాట. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అండర్స్కోర్, డాలర్, పర్సంటేజ్ ఇలాంటివి అన్నమాట అండి, ఇవి కూడా ఉండాలి. మరి ఈ 8 to 20 క్యారెక్టర్స్ లెంత్లో ఇవి ఎంతవరకు ఉండాలి అంటే ఈ 8 to 20 క్యారెక్టర్స్లో మినిమం ఒక ఆల్ఫాబెట్ అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ లోవర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక న్యూమరికల్ డిజిట్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటూ ఈ పాస్వర్డ్ని క్రాక్ చేయడానికి డిఫికల్ట్గా ఉండేటట్టు చూసుకోమని చెప్పి ఎస్బీఐ సజెస్ట్ చేస్తుందండి. సింపుల్గా మీ పేరు ఇచ్చి John@1234 అని, లక్ష్మి _123456 అని, శ్రీను @1975 డేట్ ఆఫ్ బర్త్తో లాంటివి కాకుండా చూసుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇస్తున్నానండి, చూడండి. లక్ష్మి @12, ఓకే, ఇది టోటల్ 13 క్యారెక్టర్స్ ఉంది. ఇందులో ఒక అప్పర్ కేస్ లెటర్ ఉంది, ఒక లోయర్ కేస్ లెటర్ ఉంది, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక న్యూమరికల్ డిజిట్ అలా సెట్ చేస్తుందండి. మినిమం 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలి. ఇలా సెట్ చేయండి. ఇలా సెట్ చేస్తే కనుక మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎవరికి చెప్పినా సరే క్రాక్ చేయలేరు. కోర్స్ ఇది సీక్రెట్స్గా ఉంచాల్సింది, ఎవరితోని షేర్ చేయకూడదు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఫీల్డ్లో ఎంటర్ చేయాలండి. నేను నా ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అదే పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. ఇప్పుడు హింట్ క్వశ్చన్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఇందులో మీరు ఏదైనా మీరు గుర్తుపెట్టుకోగలిగే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని హింట్ ఆన్సర్ని కూడా ఇవ్వండి. అలాగే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ అయిందండి. అలాగే మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్.
అంతేకాకుండా ఈ వీడియో చూశాక ఇంకొక 5 minutes మీకు టైం ఉంటే నేను నెఫ్ట్ మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, అది మన ఛానల్లో ఉంది. కాబట్టి ఈ వీడియో తర్వాత అది కూడా మిస్ చేయకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.